బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు పయనమయ్యారు. దురుద్దేశంతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆరోపించారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తమపై కక్ష తీర్చుకునేందుకు కాళేశ్వరాన్ని పడగన పెట్టి రైతులకు అన్యాయం చేయొద్దని, రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయొద్దని కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని అన్నారు. అదేవిధంగా కమిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రభుత్వంలో లేమని, కాబట్టి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను వారికి అందజేస్తామని పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణాలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా కమిషన్కు అందజేస్తానని అన్నారు. న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ఆరోపణల నిగ్గు తేలి తమకు న్యాయం జరుగుతుందని హరీష్ రావు అన్నారు. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు పయనమయ్యారు. దురుద్దేశంతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆరోపించారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు హరీష్. తమపై కక్ష తీర్చుకునేందుకు కాళేశ్వరాన్ని పడావు పెట్టి రైతులకు అన్యాయం చేయొద్దని, రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయొద్దని కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని అన్నారు. అదేవిధంగా కమిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రభుత్వంలోనే లేమని, కాబట్టి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను వారికి అందజేస్తామని పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణాలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా కమిషన్కు అందజేస్తానని అన్నారు. న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ఆరోపణలు నిగ్గు తేలి తమకు న్యాయం జరుగుతుందని హరీష్ రావు అన్నారు.